జడ్బీ9 న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని తిలక్ నగర్ లో కలీం అనే యువకుడిపై వరుసకు సోదరులు తల్వార్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనలో కలీం మెడపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కలీం సమీప బంధువులు ఆస్తి విషయంలో ఈ గొడవ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న గోదావరికని 1 పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ బాబు అరే అద్దాల పిల్ల కదా సలీం ఇది రారు సలీం నుంచి వెనక నుంచి సార్ పొద్దున వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చి మా నాన్నతోని మా తాత ఆస్తి గురించి అని లొల్లి ఎత్తారని వీళ్ళు వచ్చిర్రు. మా నాన్న కడిగిరు వచ్చి మరి ఈ 28 తారీఖు రోజు 27 తారీఖు రోజు మన ఏంటి దానికి ఏమంటారు రిటైర్మెంట్ అవుతానని వాళ్ళ కొడుకులు మా నాన్నను ఆస్తి అడుగుతారని తాత ఆస్తి ఎట్లా వాళ్ళు ఎట్లా అడుగుతారని అని లొల్లి పొద్దునుంచి లొల్లి చేస్తారు. మా నాన్న పొద్దునుంచి లొల్లి చేస్తుంటే పెద్ద వచ్చి అరే సామాన్ ఉన్నది ఒక బండి మాట్లాడమంటే మా తమ్ముడు బండి మాట్లాడిపోయి అడిగిపోయిండు. మా తమ్ముడు ఇంటికాడ చూపెట్టి వచ్చి మా బామ్మడి అని తీసుకుపోయిండు. మా బామ్మడి సామాన్ ఎక్కించుండే అలా వచ్చి పొట్టు కొట్టితే నాకు వేసుకునే బావ నన్ను కొట్టిరంటే మేము పోయినాం అడగడానికి పోతే ఈ అంకుష్ గౌజ్ గారు ఏం చేసిండు కాలుతోని కొడితే నీ కింద పడితే మా తమ్ముడు వచ్చి ఎందుకు కొడతారు అని చెప్పి దొబ్బేసిండు. దొబ్బే వాళ్ళు ఇద్దరు ఏం చేసిండ్రు మా తమ్ముడు కట్టు 2 తలవారు ఉన్నాయి. అంకుష్ దగ్గర తలవారు ఉన్నాయి, గౌజ్ గారు ఒక తలవారు ఉన్నాయి, ఇద్దరు దగ్గర తలవారు ఉన్నాయి. వాళ్ళు ఏం చేసి ఇంటికి ఇట్లా కట్టి మొత్తం ఇట్లా తీసి ఇట్లా అని ధైర్యం అని పరారు.